తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. ఇక్కడ మనం చూడవచ్చు ఈ టీఎస్ఎస్ పీడీసీఎల్ వారు యూనిట్ ఛార్జీలు ఎనర్జీ ఛార్జెస్ వచ్చేసి ఎవ్రీ మంత్ వాళ్ళు ఇష్టారీతిగా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక బిల్లు గమనించినట్లయితే ఇది చూడండి, ఇది ఎస్సీ నెంబరు 1506000642. అయితే ఈ బిల్లు వచ్చేసి మనకు జూలై నుంచి ఆగస్టు వరకు డేస్ 32 డేస్. ఇక్కడ చూడండి మీరు గమనించవచ్చు, యూనిట్ ఛార్జ్ వచ్చేసి 53 యూనిట్ ఛార్జ్ అయింది. దానికి ఎనర్జీ ఛార్జెస్ వచ్చేసి 450 రూపాయల 50 పైసలు ఇచ్చారు. ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి 70 రూపాయలు, కస్టమర్ ఛార్జ్ వచ్చేసి 90 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పేసి 3 రూపాయల 18 పైసలు, సర్ఛార్జెస్ అని చెప్పేసి 150 రూపాయలు. మొత్తం బిల్లు వచ్చేసి 764 రూపాయలు వచ్చింది. ఎన్ని యూనిట్లకు? 53 యూనిట్లకు. ఇది కమర్షియల్ పర్పస్ అన్నమాట. ఇది అదే సేమ్ చూడండి, ఇదే బిల్లు అదే నెంబరు ఎస్సీ నెంబర్ 1506000642. ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అనమాట. డేస్ 32 డేస్, యూనిట్స్ కూడా 53 యూనిట్స్. ఇక్కడ చూడండి మీరు, ఇందులో కూడా 53 యూనిట్సే అయింది, ఇక్కడ కూడా మీకు 53 యూనిట్సే కాలింది. ఇక్కడ చూడండి ఎనర్జీ ఛార్జ్ వచ్చేసి 371 రూపాయలు వేసిండు ఏది ఈ మంత్లో. అదే లాస్ట్ మంత్ వచ్చేసి మనకు చూడండి ఆగస్టులో వచ్చేసి 450 రూపాయల 50 పైసలు వచ్చారు. అంటే ఎనర్జీ ఛార్జీలు ఎవ్రీ మంత్ ఒకటే ఛార్జ్ ఉండకుండా యూనిట్ ఛార్జ్ వాళ్ళు ఇష్టారీదిన ఒక మంత్ ఒక ఛార్జ్ చేసిండు, ఇంకొక మంత్ ఒక ఛార్జ్ చేసిండు. అదేవిధంగా చూడండి ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చేసి ఈ మంత్లోనేమో 60 రూపాయలు వేసిండు, అదే ఆ మంత్లో వచ్చేసి మనకు 70 రూపాయలు వేసిండు. కస్టమర్ ఛార్జ్ వచ్చేసి మనకు 50 రూపాయలు వేసిండు ఇప్పుడు, అదే అప్పుడైతేనేమో 90 రూపాయలు వేసిండు. చూడండి ఏంటి ఇది, ఈ విధంగా 53 యూనిట్లకు ఒక నెలనేమో 484 రూపాయల కరెంటు బిల్ వస్తే, అదేవిధంగా ఇది ఆగస్టు మంత్ వచ్చేసి కరెంటు బిల్లుకు అదే 53 యూనిట్లకు 764 రూపాయలు వచ్చింది. అసలు ఇది ఎంతవరకు సమంజసము? చూడండి ఏంది ఈ అన్యాయము. అంటే ఒక పద్ధతి అంటూ ఒకటి ఏంది, ఒక ప్రొఫార్మా కానీ ఒక ప్రోటోకాల్ కానీ ఏది ఏమాత్రం లేకుండా వాళ్ళ ఇష్టారీతిన బిల్లులు ఛార్జ్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్టు? ఒకసారి దీని మీద ఆలోచించి దీని మీద ఏమన్నా చర్య తీసుకునే వీలు ఉంటే చర్య తీసుకోగలరని తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.